ప్రదక్షిణాలు చేస్తూ ఇతరులతో మాట్లాడుతున్నారా? దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన కొన్ని నియమాలు ప్రముఖ ప్రవక్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ విధంగా చెప్పిండు. దక్షిణ చేసేటప్పుడు మౌనంగా ఉండాలని, ఎవరితోని మాట్లాడకూడదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ దక్షిణ చేస్తూ ఇతరులతో మాట్లాడితే దానివల్ల లభించే పుణ్య ఫలం వారికే వెళ్తుంది అని పేర్కొన్నారు. ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుంది. భగవత్ సంబంధిత క్షేత్రములతో శ్రద్ధ క్రమశిక్షణ చాలా అవసరం అని ఈ సందర్భంగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. సో మీరు కూడా ఇలా పాటిస్తే మీరు అనుకున్నవి కూడా జరుగుతుంది అని ఆయన మనకు వివరించినట్టుగా తెలుస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటారు భక్తి దేవుని మీద, చిత్తం చెప్పుల మీద అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కానీ దేవుడి ప్రదర్శన చేస్తున్నప్పుడు దేవుడి మీద చింత పెట్టకుండా ఇంకా దేని గురించో మాట్లాడుతుంటారు. అలా అయితే మనం ప్రదక్షిణ చేసిన ఆ పుణ్యఫలం మనకు దొరకదు. అందువల్ల కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా భక్తి శ్రద్ధలతో మనము ఆ దేవునికి ప్రదక్షిణ చేస్తే మనకు పుణ్యఫలం లభిస్తుందని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అభిప్రాయం. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.